ఇప్పుడైతే మనం వంట మార్కెట్కి వచ్చామండి. నేనైతే అసలు మసాలాలు ఏం లేవు కదా, అన్ని మసాలాలు అయిపోయినాయి. ఇప్పుడు మసాలా విడివిడిగా కట్టించుకెళ్దాం కదా అని వచ్చాను. చెక్క ఒక 50, లవంగాలు ఒక 50 అలా తీసుకెళ్ళి అక్కడ కలుపుకోవచ్చు కదండి ఇంటికి తీసుకెళ్ళాక. అంటే మనం లూజ్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళాక పొడికం చేసుకొని విడివిడిగా డబ్బాలకి అయితే వేసుకుందామండి. ఇప్పుడు మనం లూజ్ తీసుకుందాం. ఇదైతే వంట మార్కెట్ అండి. మనకి ఇక్కడ దొరకంతో ఏముంది, అన్నీ దొరుకుతాయి. మసాలాలు చూడండి, అన్ని ఐటమ్స్ ఉంటాయండి. మసాలా సంబంధించింది, బిర్యానీ కానీ ఏదైనా సరే మొత్తం సంబంధించిన మొత్తం అన్నీ ఉంటాయి. ఇటుకెళ్ళి కాటన్ వెరైటీగా ఉంది. తూకం ఇప్పుడు మనం అయితే స్టీల్ షాప్కి వచ్చామండి. కళాయిలు లేవు కదా, చూద్దామని చెప్పి వచ్చాం. ఇది ఒకటి సెలెక్ట్ చేసి పక్కన పెట్టాం, స్టీల్ కళాయి. ఇంకోటి ఏమో సిల్వర్ కలర్ చూపిస్తామని చెప్పేసి అన్నామండి. అలాగే పచ్చబండి కూడా లేదుగా మన ఇంటి దగ్గర, పచ్చబండి కూడా తీసుకుందామని చెప్పి వచ్చామండి. ఏం మరి తీసుకుంటున్నావా? లేదు, దీనికన్నా కొద్ది పెద్ద సైజు ఉందిగా, కొద్ది పెద్ద మన మరి పొట్టులాగా ఉందిగా. చూస్తున్నాం ఫ్రెండ్స్, ఏం తీసుకుందాం ఆలోచిస్తాను. మనకి ఏమేమి కావాలి వంటలకు తగ్గ అని చెప్పేసి అని చాలా కూడా అడుగుతున్నారు కదా, వంటలు సరిపడ గిన్నెలు కొనుక్కోండి అని చెప్పేసి. అందుకోసమే వచ్చాం. అన్ని వస్తువులు ఉంటాం మంచిదే కదా, దానివల్ల రావడం జరిగింది. ఏమనుకున్నాం ఏంటంటే లాస్ట్లో చూపిస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? లోపల ఏం కావాలో తీసుకుంటాం. ప్రస్తుతానికి ఈ 2 తీసుకున్నానండి. ఇంతకన్నా పెద్ద సైజు అయితే లేవంట, అందుకని ఇంక ఈ 2 తీసుకుంటున్నాను. కలర్లు చూసారు కదా, బాగున్నాయి. ఇక ఈ 2 అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద సైజు అయితే లేవు, అన్నీ ఈ సైజులు మాత్రమే ఉన్నాయి. దీని మీద మూతలు కూడా తీసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా చాలా హడావిడిగా ఉన్నామండి, మామూలుగా కాదు. ఎందుకంటే ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చాను అన్నమాట. ఇప్పుడు నా వీడియోలు ఉన్నాయి కదండి, నందుతో వచ్చు అనే ఛానల్ ఉంది కదా, దాంట్లో అయితే నేను వంట చేస్తున్నాను. నా దగ్గర అయితే చిన్న చిన్నవి ఉన్నాయండి కళాయిలు వచ్చి. సరే కదా అని చెప్పి తీసుకుందామని వెళ్ళాను. నేను వెళ్ళిన కొట్లో అయితే ఇదిగోండి ఈ సైజు ఉన్నాయి, అంతకన్నా పెద్ద సైజు అయితే లేవండి. ప్రస్తుతానికి అయితే నేను ఈ అయితే తీసుకొచ్చాను. ఇదైతే తీసుకున్నానండి. ఇది కళాయి వచ్చి మనకి ఎంతకి ఇచ్చారంటే 250 అయితే తీసుకున్నారండి. ఈ కళాయి స్టీల్ కళాయి వచ్చి. ఇదైతే సిల్వర్ అయితే 350 తీసుకున్నారు. అయితే చాలా మందంగా ఉందండి, చూసారు కదా. ఇదైతే అట్టలు తీసుకునేది అనమాట. ఇది చిన్నది, ఏమైనా చారుకి అట్లకి పనికి వస్తుంది కదా పులుసులకి. ఇవైతే మసాలా సామాన్లు అండి. ఇవన్నీ నేను తీసుకొచ్చాను. మనకి ఏవేవి కావాలో వంటల్లోకి మసాలా అన్నమాట. ఇదైతే చెక్క, ఇదేమో జీలకర్ర అండి. ఇవేమో తెలుసు కదా, బిర్యానీలో వేస్తారు కాయలు. ఏం కాయలు అయితే నాకు పేరు తెలీదు, మీరైతే కామెంట్ చేసండి, నాకైతే పేరు తెలీదు. ఇదైతే అనాస పువ్వు ఏదో అంటారు కదా, ఇగోండి బిర్యానీ పువ్వులు అనమాట. ఇది బిర్యానీలో వేసాయి. ఇలాచి, ఇది స్టార్ పువ్వులు అండి, బిర్యానీలో వేసేవి. ఇలాచి, ఇది కూడా బిర్యానీలో వేసేదే. నాకైతే సరిగ్గా పేర్లు అయితే తెలీదు. ఇవి అయితే మామూలుగా మనం వంటలో వేసుకునే మసాలా అన్నమాట, తీసుకొచ్చాను. కొబ్బరి నూనె అండి, ఇది కేజీ లూజ్ అయితే నేను పంపించుకొచ్చాను. ఇదిగోండి కేజీ ప్యాకెట్ వచ్చి 240 రూపాయలకి తీసుకున్నారు. నూనె అయితే చాలా బాగుంటుంది. అక్కడ వంట కొట్టుల్లో నూనెలకి అయితే పెట్టిన పేరండి, అందుకని చెప్పి నేను అక్కడైతే పంపించుకొచ్చాను అన్నమాట. మీకు ఏది పిల్లలు తింటారు కదా, నేరడుకాయలు, ఆలు బకరాలు అయితే తీసుకొచ్చానండి. సార్ చూపించాలి కదా మీకు కూడా. ఇవ్వండి నేరేడుకాయలు, ఇది హాఫ్ కేజీ వచ్చి 50 రూపాయలు తీసుకున్నారు అన్నమాట. ఇవి కూడా ఆల్బక్రా పళ్ళు, ఇవి కూడా హాఫ్ కేజీ వచ్చి 50 రూపాయలు తీసుకున్నారు. ఇవి పక్కన పెట్టేద్దాం. ఈ మసాలాలు కళాయిలో అయిపోయినాయి కదా, ఒక సంచి అయితే కాస్త అయిపోయింది. ఇదిగోండి, నేను ఇప్పుడే ఈ మధ్యలో అయితే పచ్చళ్ళు బాగా చేస్తున్నాను కదా, ఇక బండ కూడా లేదండి సరిగ్గా. బండ అయితే అది బాగాలేదు, పక్కన వాళ్ళ అడిగి తీసుకొని చేస్తున్నాం అండి. అందుకోసం చెప్పేసి మనం కొనుక్కొచ్చాం. ఇప్పుడైతే పక్కన మా అమ్మలు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తీసుకొచ్చి చేస్తున్నాను.
నేనైతే అక్కడ చూసాను, కొట్లో చాలా బాగుందండి. నేనైతే ఎమ్మటే కొనుక్కొచ్చేసాను. ఈ బండి వచ్చి మనకి 150 రూపాయలు అయితే తీసుకున్నారు. బాగుందని కాదండి, మనకు అవసరం కాబట్టి తీసుకొచ్చాంలేండి. ఏదో కాలు మ్యాట్లు అండి, డిమార్ట్లో తీసుకొచ్చాము. ఈ సరుకులు మొత్తం డిమార్ట్లో తీసుకొచ్చామండి. మ్యాట్ వచ్చి 59 రూపాయలు అయితే పడిందండి. నేనైతే 3 మ్యాట్లు అయితే తీసుకున్నాను. ఈ సరుకుల వరకు అయితే డిమార్ట్ తీసుకొచ్చామండి. ఆ కళాయిల వరకు అయితే 1 టౌన్ తీసుకొచ్చాం. కళాయిను పచ్చడి బండ ఆయిల్ డబ్బా వరకు అయితే 1 టౌన్ తీసుకొచ్చాం. ఇది కూడా మసాలా సామాన్లు కాబట్టి ఈ మసాలాలో కలిపేద్దామండి ధనియాలు. ఇవన్నీ ఇక డిమార్ట్లో అయితే తీసుకొచ్చాను ఈ సామాన్లన్నీ. ఇవన్నీ ఇంకా ఈ ఒకటి రేట్లు అని చెప్తాను కానీ ఇదైతే కందిపప్పు అండి. ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనం మసాలాల్లో ఎక్కువగా పచ్చి కొబ్బరి వాడతాం కాబట్టి నేను ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. ఇదేమో శనగపప్పు, ఇదేమో ఇదిగోండి మినప్పప్పు, ఇది రాగి పిండి అండి, ఇది ఎండుమిర్చి, ఇది పంచదార, ఇది చింతపండు, ఇదైతే బాదం పాలు బాటిల్స్ అండి. ఇంకా దీంట్లో ఉన్నాయి మొత్తం అయితే 4 బాటిల్ తీసుకొచ్చామండి. ఎన్నమ్మా 4? ఇవి అయితే మా అమ్మాయి కోసం బిస్కెట్లు. ఏంటమ్మా ఇది? ఓరియోలో ఏదో బిస్కెట్లు అండి. బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చానండి. దీంట్లో అయితే 6 ప్యాకెట్లు అయితే ఉంటాయండి. శనగుళ్ళు, ఇదైతే బల్బ్ అనమాట. మనకి వీడియో తెస్తుంటే కొంచెం క్రాంతి తగ్గినట్టు ఉంది కదండి, అందుకని చెప్పి ఒక బల్బ్ అయితే కొనుక్కొచ్చాను. లైట్ అది పాడైపోయింది, లైటింగ్ డల్ అయిపోయిందండి. దానివల్ల ఏంటంటే ఒక బల్బ్ అయితే కొనుక్కొచ్చాం మనం. లైటింగ్ సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి అని. ఇవైతే మనం ఇప్పుడు మసాలాలు అన్నీ వేసుకోవాలి కాబట్టి డబ్బాలు కూడా తెచ్చేసాం. ఇగోండి, పిల్లలకి వేపుకుంటారు కదా గొట్టాలు లాంటి సిప్స్లు అనమాట. ఇవి స్నాక్స్ టైప్ అండి పిల్లలకి. ఇదైతే తేనండి, కేజీ తేనె. ఇది 250 రూపాయలు తీసుకున్నారు. లైన్ హనీ చూపించు ఫ్రెండ్స్కి. అంటే ఇక్కడ రేటు వేరేగా ఉంటుంది, అక్కడ మనకి కాశ్మీర్ లైన్ హనీ అండి. ఆఫర్ ఇస్తారు కదా, డిమార్ట్లో ఆఫర్ తెలిసిందే కదా. ఇదిగోండి మీకు రేట్ కూడా చూపిస్తే ఎంఆర్పి ఇదిగోండి 300 ఉంది. ఎంఆర్పి 300 ఉంది. మనకైతే 250 పడింది డిమార్ట్లో వచ్చేసేపటికి. ఇదైతే చికెన్ మసాలా, ఇదైతే మటన్ మసాలా తీసుకొచ్చానండి. ఇంకా నేను ఇదైతే పన్నీర్ అండి. ఈ మనం కళాయిలు అవి దించుకోవడానికి స్టిక్ అయితే తీసుకొచ్చాను. ఇదైతే మనం ఉల్లిపాయలు కానీ ఏవైనా సన్నగా తరుక్కోవడానికి ఇది ఒకటి కొనుక్కొచ్చానండి. థమ్సప్ ఒకటి, స్పూన్ అనమాట. కూర గిన్నెలు చక్కగా చూస్తే ముద్దుగా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. 4 గిన్నెలు అయితే తీసుకున్నానండి. ఇవి మా చింతల్లాగా చిట్టుగా ఉన్నాయండి. మా చింతల్లాగా ఒక్కొక్క గిన్నె అయితే 59 రూపాయలు పడింది మనకి. ఒక కూర గిన్నె వచ్చేసి 59 రూపీస్ అంటండి. ఇదైతే ఫేస్ వాష్ అండి, లేడీస్ది. ఇదేమో జెంట్స్ది. ఈ 2 కూడా తీసుకున్నాను, ఎందుకంటే మేము తెచ్చినవి అన్నీ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా మా అమ్మాయి అయితే చిన్న చిన్న అప్పడాలు ఉన్నాయి కదండి. మా అమ్మాయి చాలా బాగా తినిద్ది, మా చిన్నపిల్ల. తనే తీసుకుంది ఈ ప్యాకెట్ తింటానని. ఈ బాదం పాలేనండి ఇవి కూడా. ఇంకంతేనండి, అయిపోయినాయి. ఇవేమో గసాలు. ఈ ప్యాకెట్ ఎంత తెలుసా మీకు? అసలు 110 రూపాయలు అయితే తీసుకున్నారండి ఈ ప్యాకెట్. ఈ ప్యాకెట్లు అయితే అసలు ఎన్ని ఉన్నాయి? కొంచెం ఉన్నాయి. ఈ డిమార్ట్లోనే 110 రూపాయలు తీసుకున్నారండి. ఇంకా బయట ఇంకెంత రేట్ ఉంటుందో చూడండి. ఇది కూడా మొత్తం కలిపిన బిల్ అండి ఇది. ఈ సరుకులు మొత్తం అంటే ఈ కళాయిలు కాక ఈ మొత్తం సరుకులు ఇదిగోండి. ఇదైతే నూనె 15 లీటర్లు అండి. ఈ నూనె వచ్చి 1670 రూపాయలు అయితే తీసుకున్నారు. అంటే ఆయిల్ అయితే డిమార్ట్ తీసుకోలేదు మనం, 1 టౌన్ తీసుకున్నాం. కొబ్బరి నూనె దాని వరకు అయితే డిమార్ట్ తీసుకోలేదు మనం, 1 టౌన్ తీసుకున్నాం. అది కూడా డిమార్ట్ తీసుకున్నాం. ఏరియల్ వాషింగ్ మిషన్ అదే లిక్విడ్ అండి, వాషింగ్ మిషన్ లిక్విడ్. ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా 3.2 లీటర్స్ అంటే అది లిక్విడ్. ఇదిగోండి 3.2 లీటర్స్ వాషింగ్ మిషన్ లిక్విడ్. ఇవన్నీ అయితే డిమార్ట్ లో తీసుకున్నానండి నేను. ఈ కళాయిలు, ఈ బండ, ఈ నూనె, కొబ్బరి నూనె మాత్రం 1 టౌన్ లో అయితే వెళ్ళి తీసుకున్నాను. మసాలా దినుసు కూడా 1 టౌన్ తీసుకున్నామండి మనం. ఇట్ల వరకు మనకు అయిన బిల్లు ఎంత అంటే ఇదిగోండి 4166 రూపాయలు అయితే అయిందండి. చూడండి బిల్లు. దీనికి మనకు సేవ్ అయింది ఎంత అంటే
రూపాయలు అయితే సేవ్ అయిందండి దీనికి మనకి. 889 రూపాయలు మైనస్ చేయగా 4120 రూపాయలు బిల్ అయితే అయిందండి. 4100 బిల్ అయింది. 800 సేవ్ అయింది కాబట్టి, లేదంటే 5000 సరిపోయేది. ఒక 20 రూపాయలు తక్కువ అవుతాడు. ఈ రోజు అయితే మేము చేసిన షాపింగ్ అయితే ఇదండి. అసలు చాలా అంటే చాలా వరకు షాపింగ్ చేసాం. డీమార్ట్ అయితే అస్సలు ఖాళీ లేదు, జనం అయితే గుట్లగా ఉన్నారు. ఏంటంటే వాళ్ళు బిల్ వేసే దగ్గర మాత్రం జనాలు మాత్రం చాలా వరకు నిలబెట్టేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు డ్యూటీలు మారినప్పుడు కానీ బిల్ వేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ షిఫ్ట్ మారుతున్నారు కాబట్టి. అది కాకంటే జనం అంటే బాగా ఎక్కువైపోయానండి, ఫుల్గా జనం ఎక్కువైపోయేపటికి అసలు వస్తాను మాకైతే కాళ్ళు నొప్పులు పుట్టినాయి. ఒక గంట సేపు ఆ బిల్లు దగ్గర నిల్చోవాల్సి వచ్చింది. అయినా కూడా మనకు తప్పదు కాబట్టి, డీమార్ట్లో సరికే బాగుండేది కాబట్టి మేమైతే డీమార్ట్కి వెళ్ళి తీసుకొస్తామండి. ఏమైనా సరే ఇంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏవైనా మేము అప్పటికప్పుడు అనుకొని డీమార్ట్కి వెళ్ళిపోయి నెలకు సరిపడ్డ సామాన్లు అయితే తీసుకొచ్చేస్తామండి. ఈ రోజు అయితే సామాన్లు అయితే ఇవ్వండి, మాకైతే నెలకు సరిపడ్డ సామాన్లు అయితే ఇవైతే నేను తీసుకొచ్చాను. ఇవ్వండి. చూసారు కదా, ఇవాళకైతే వీడియో నేను ఇవన్నీ కొంటమే సరిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక మా వీడియోస్ వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.